హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే కర్బూజా విత్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ వ్లాగ్తో వచ్చేసానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా హెల్దీ కూడా. నార్మల్గానే కర్బూజా జ్యూస్ అంటే చాలా ఇష్టంగా తాగుతాం కదా మనం. విత్ డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకెంత టేస్టీగా ఉంటో అర్థం చేసుకోండి. చాలా బాగుంటుంది, సింపుల్ ప్రాసెస్. మేమైతే ఈ ప్రాసెస్లో చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఫస్ట్ పైన పార్ట్ తీసేసిన తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు ఒక గుంట గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని గింజలు అయితే పక్కకు తీసేయాలి. ఇలా గింజలు పక్కకు తీసేసిన తర్వాత కర్బూజా అయితే ఇట్లా గుంట గరిటె ద్వారా బయటకైతే తీసుకుంటున్నాము. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాం, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి. తాగేటప్పుడు అక్కడక్కడ కర్బూజా కూడా నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న కర్బూజా అంతా ఒక మిక్సీ జార్లో తీసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో బాదం, జీడిపప్పు, డేట్స్ అయితే నానబెట్టుకున్నా నేను. ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఈరోజు అవి 3 అవైలబుల్లో ఉన్నాయని అవే వేసుకున్నాము. మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మంచిగా కలిసిపోద్ది మనకు. చూడండి, ఇట్లుండాలి మనకి క్వాంటిటీ జ్యూస్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లేవర్ కోసమని ఇలాచీ యాడ్ చేస్తున్నాము. మీకు నచ్చితే ఇలాచీ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో కొంచెం కర్బూజా పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవడమే. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లాస్ట్లో ఒక లైక్ చేయండి ప్లీజ్.